భారతదేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి 70 స్థానాలకు కాను మనం ఈ వీడియో చేసే టయానికి దాదాపుగా 46 సీట్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. అదేవిధంగా అటువైపు అధికారంలో ఉన్నటువంటి ఆప్ పార్టీకి 24 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతూ ఉంది. ఇక మిగతా కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్లు కానీ ఎవరు కూడా ఒక్క స్థానంలో ఆధిక్యత ఉన్నట్టు మనకు కనిపించట్లేదు. సరే, ఒక సీటు అటు ఇటు అయినా ఫైనల్గా అయితే ఈ యొక్క ఢిల్లీలో అధికారం అనేది బీజేపీకి దక్కబోతుంది. బీజేపీ దాదాపుగా 27 సంవత్సరాల పాటు ఢిల్లీలో అధికారంలో లేదు. ఆ కారణం చేత ప్రజల మార్పు వచ్చి ఈ యొక్క బీజేపీని ఆదరించి ఉండొచ్చు. లేదు, మోడీ గారి నాయకత్వం అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను 2 చోట్ల ఒకే ప్రభుత్వం ఉంటే బాగా ఉంటుంది ఢిల్లీకి అనే ఆలోచనతో ఓట్లు వేసి ఉండొచ్చు. సరే, ఏదేమైనా ఫైనల్గా బీజేపీ గెలవబోతుంది. గెలిచింది అనుకోండి. అయితే ఇక్కడ మనం బాగా చూస్తే కేజ్రీవాల్ గారు ఎలక్షన్స్లో, అంటే తను రాజకీయాల్లోకి రాకముందు కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఉద్యోగిగా ఉంటూ తన పదవికి రాజీనామా చేసి అన్నా హజారే గారితో కలిసి ఈ సమాజంలో ముఖ్యంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక మహమ్మారి లాంటి అవినీతి, లంచగొండితనం వీటి వ్యతిరేకంగా పోరాడాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఆ తర్వాత దాన్నే రాజకీయ పార్టీగా ఆమ్ ఆద్మీగా ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి రావడం, అక్కడ ప్రస్తావనతో మొదలైనటువంటి కేజ్రీవాల్ గారు దాదాపు నిన్నటి వరకు కూడా ఆయనే సీఎంగా, అంటే ఆయన జైలుకు పోకముందు వరకు కూడా ఆయనే ఢిల్లీకి సీఎంగా ఉంటూ వచ్చిండు. సరే, మొదట్లో కొన్ని రోజులు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన, మళ్ళీ బీజేపీ మద్దతు ఇచ్చిన, లేదు సొంతంగా ఆయన అధికారంలోకి వచ్చిన, మళ్ళీ కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి పాలన మధ్యలో ఉండడం, ఆ తర్వాత ఆయన కొనసాగుతూ ఉండడం. 2024లో ఎవరు ఊహించిన విధంగా వాస్తవంగా భారతదేశంలో అవినీతిపై పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి చివరకు చీపుగా లిక్కర్ స్కామ్లు ఇరక్కపోయి, సరే ఆయన చేసిందా లేదా అన్నది పక్కన పెడితే దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా మునిగిపోవడం, అనేక రకమైనటువంటి విమర్శలు రావడం, దాంతో ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఇంత దారుణమైనటువంటి ఓటమికి కారణమవుతుంది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరంగా ఏంటంటే, ప్రస్తుతం మనం ఈ వీడియో చేసే టయానికి ఆ పార్టీలో ముఖ్యమైన వ్యక్తి లిక్కర్ స్కామ్లో దాదాపు సంవత్సరంన్నర పైపాటు జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారు కూడా ఓడిపోవడం జరిగింది. కేజ్రీవాల్ గారు కూడా 200-300 మెజార్టీతో ఉన్నాడు. దాదాపు ఆయన కూడా ఓడిపోయే అవకాశం ఉంది. అంటే ఒక ఎమ్మెల్యేకి కూడా గెలవలేనటువంటి పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయింది. సరే, వీళ్ళు స్కాములు చేసిందా లేదా అంటే ఫైనల్గా రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము, న్యాయస్థానాల్లో ఎలాంటి తీర్పులు వస్తాయి. అయితే ఇక్కడ ఓడిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ, అటువైపు బీజేపీ గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీ అటువైపు చాలా కాలం నుంచి దాదాపుగా అటు ఇటుగా 3 దశాబ్దాల కాలం పాటు ఢిల్లీలో అధికారంలో లేదు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం మొత్తం తన ప్రభావితమైనటువంటి రాజకీయాలు చేసినప్పటికీ ఢిల్లీ ప్రాంతంలో బీజేపీ యొక్క అంత ప్రభావితంగా ఉండేది కాదు. అది మోడీ గారికి రాజకీయంగా కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా ఉండేది. సరే, ఇప్పుడు కలిసి వచ్చి వాళ్ళు సొంతంగా అధికారంలోకి రావడం జరిగింది. అదే కాకుండా అటువైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎక్కువ కాలం అధికారంలో ఉండడం, రకరకాల కేసులు, కేజ్రీవాల్ గారు జైలుకు పోవడం, తర్వాత అతీష అనేటువంటి ఒక మేడం గారిని అక్కడ సీఎంగా పెట్టడం, సరే రకరకాల కారణాలు అయినప్పటికీ ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ కేజ్రీవాల్ యొక్క పార్టీ అతి తక్కువ కాలంలోనే జాతీయ పార్టీ గుర్తింపు కూడా పొందింది. ప్రస్తుతం భారతదేశంలో 6 పార్టీలు జాతీయ పార్టీలు ఉంటే అందులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక జాతీయ పార్టీ. సరే, సహజంగానే రాజకీయాల్లో ఓడిపోవడం గెలవడం అనేది సహజం. ఏదేమైనా ప్రజల తీర్పుకు ఎవరైనా శిరస వహించాల్సిందే. అటువైపు ఎవరు వ్యక్తులు అనేది ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. అదే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్ప. ఈరోజు బీజేపీ గెలుస్తుంది. బీజేపీ కూడా ఇంతకుముందు ఢిల్లీలో అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కేజ్రీవాల్ గారు ఉండగా కూడా అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిండు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకు, ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిండ్రో, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ముందే కేజ్రీవాల్ గారు సీఎంగా ఉండడం, ఆయన ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళను అద్భుతంగా తీర్చిదిద్దడం, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం, ఇలా చాలా సంస్కరణలు తెచ్చిండు. కాబట్టే కదా దీర్ఘకాలికంగా సీఎంగా ఉన్నాడు.
సరే ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు. ఎంత చేసినా కూడా ప్రజలు అనేవాళ్ళు మార్పు కోరుకుంటారు. అది సహజం కూడా ప్రజాస్వామ్యంలో. అది మంచిది కూడా. ఒకరే అధికారంలో ఉంటే మళ్ళా వాళ్ళు ఎక్కడెక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతాయి. దాని మూలంగా మోనోఫోలీ తయారవుతుంది. దాని మూలంగా ప్రతిపక్షాలకు విలువ ఉండదు, ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. కాబట్టి మార్పు కూడా మంచిదే. ప్రభుత్వాలు మారాలి, పార్టీలు మారాలి. మారుతూ పోతుంటేనే మంచిది. ఇంకా ప్రజలు కూడా మోడీ గారిని గురించి ఆలోచించి ఉండొచ్చు, లేదా ఎలక్షన్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజా రంజకమైనటువంటి సంక్షేమ పథకాలు ఆలోచించి ఉండొచ్చు. ఇలా రకరకాల కోణాలు చేసి మొత్తానికి బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. సరే, ఏదేమైనా ఈ భారతదేశంలో ప్రస్తుతం ఒక 2-3 రాష్ట్రాలు మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉంటుంది. కాబట్టి ఢిల్లీకి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటి. కాబట్టి మీరే అధికారంలో ఉంటున్నారు. కాబట్టి భారతదేశ రాజధాని కాబట్టి అక్కడ కలుషితమైనటువంటి వాతావరణంపై మీరు తీసుకునేటువంటి చర్యలు, యాక్షన్ ప్లాను ఇవన్నీ బాగుండాలి. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ చేయాలి. దాని మూలంగా మన భారతదేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం అభివృద్ధి చెందితే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. రాజకీయాలు ఏముంది, ఓడిపోతారు, గెలుస్తారు. ఏదేమైనా వాళ్ళు చెప్పినటువంటి అన్నీ చేసుకుంటూ భారతదేశ రాజధానితో పాటు భారతదేశాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలన్నదే మన యొక్క ఆలోచన.